గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, చూద్దాం. మరి ఎస్టర్డే టాపిక్లో మనకి ఎక్సైజ్ 2.2లో 6th వరకు చెప్పాము. మరి బుక్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైంది. పేజ్ నెంబర్ 24 ఒకసారి చూడండి ఓపెన్ చేసి. అందులో 6th వరకు మిల్క్ వెంటర్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టుడే క్లాసు చంద్ర అండ్ వేణు పర్చేస్ 12 notebooks and 10 notebooks respectively. The cost of each notebook is 15 rupees. Then how much money, how much amount should they pay for the shopkeeper? ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకసారి వినండి. చంద్ర అండ్ వేణు పర్చేస్ 12 notebooks and 10 notebooks. అంటే చంద్ర 12 notebooks కొన్నది, ఓకే. వేణు 10 notebooks కొన్నాడు. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్ ఈజ్ 15 rupees. ఓకేనా? ఒక్కొక్క నోట్బుక్ అనేది 15 rupees అయితే వాళ్ళిద్దరు కలిసి షాప్కీపర్కి ఎంత సొమ్ము చెల్లిస్తారు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎక్సైజ్ 2.2లో 6th క్వశ్చన్. బుక్స్ ఓపెన్ చేశారు కదా అందరూ? ఒకసారి చూడండి. 2.2 7th క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ ద COST నాన్న కాస్ట్ ఆఫ్ ద వన్ నోట్బుక్ అనొచ్చు, ఈచ్ నోట్బుక్ అనొచ్చు, నో ప్రాబ్లం. వన్ నోట్బుక్ 15 rupees. హౌ మచ్? 15. ఓకే. చంద్ర పర్చేస్డ్ ద number of notebooks Chandra bought. ఓకే నాన్న, చంద్ర ఏం చేస్తే కొన్నది. హౌ మెనీ నోట్బుక్స్? 12 notebooks. నెక్స్ట్ number of notebooks వేణు బాట్ అనొచ్చు మనం, అలాగే పర్చేస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నంబర్ ఆఫ్ నోట్బుక్స్ చంద్ర కొన్నది కదా, దానికి కాస్ట్ ఆదాం. ఓకేనా? అమౌంట్ paid the Chandra's purchased the notebooks is equal to 12 into 15. 15 2 are 30, 15 1 are 15, 180 rupees. Okay, next Venu has to pay the money to the shopkeeper. How many notebooks? 10. How much is the cost of one notebook? 15 rupees. Total is 150 rupees. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎంత సొమ్మును షాప్కీపర్కి ఇవ్వాలి. ఓకేనా? చంద్ర అండ్ వేణు హ్యావ్ టు pay the money to the shopkeeper. 180 rupees plus 150, total 330 rupees. ఎడిషన్ చేసుకోండి, ఇది మీకు అర్థమైపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ ది నోట్బుక్ రాసాము, తర్వాత చంద్ర ఎన్ని నోట్బుక్స్ కొనుగోలు రాసాము, తర్వాత వేణు కొన్న నోట్బుక్స్ రాసాము, చంద్ర ఎంత అమౌంట్ పే చేయాలి 12 notebooks అనేది రాసాము. నెక్స్ట్ వేణు కూడా తను కొన్న 10 notebooksకి ఎంత పే చేయాలో రాసాము. టోటల్ ఇద్దరు వెళ్ళారు కాబట్టి, షాప్కి ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు కొన్నారు కాబట్టి ఇద్దరి మీద ఎంత సొమ్ము షాప్కీపర్కి ఇవ్వాలంటే 330 రూపీస్. ఓకే, నీట్గా రాసుకోండి.
నెక్స్ట్ 8th క్వశ్చన్ ఒకసారి చూస్తే మనం మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఫస్ట్ వన్ ఒకసారి ఓకే రబిట్. నెక్స్ట్ వన్ 8th మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయేమో ఒకసారి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే 3 + 991 + 7 = 3 + 7 + 991. దానికి మొత్తం ఎడిషన్ కాబట్టి కమ్యూటేటివ్ అండర్ ఎడిషన్ సి. ఫస్ట్ వన్కి ఫస్ట్ బ్రాకెట్లో సి. సెకండ్ బ్రాకెట్ 2 × 68 × 50 = 2 × 50 × 68. మొత్తం మల్టిప్లికేషన్ కాబట్టి కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ ఈ. నెక్స్ట్ 1 థర్డ్లో 1 అడిగిండు. 1 మీన్స్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని అప్పుడే చెప్పాము. దట్ ఈస్ ద ఆన్సర్ ఇస్ బి. ఫోర్త్ వన్ 0 is 8 ఐడెంటిటీ, దట్ ఈస్ ద ఏ. లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ 879 × 100 + 30 = 879 × 100 + 879 × 30. This is the distributive property. Distributive property of multiplicative over addition. మిగిలిపోయింది అదే కదా డి. ఏ బి సి డి ఈ. ఓకే, ఇవి ఆన్సర్స్ రాసుకొని నోట్బుక్స్లో రాసి హోంవర్క్ పెట్టాలి. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇన్ ఆల్ నంబర్స్. ఓకే, పుట్ ద అడెంట్. నెక్స్ట్ పుట్ ద అడెంట్ ప్యాటర్న్స్. ప్యాటర్న్స్ patterns in all numbers. ప్యాటర్న్స్ రూపంలో రాయాలి. ప్యాటర్న్స్ అంటే ఒక క్రమ పద్ధతిలో రాయాలి. చూద్దాం మరి. We shall try to arrange numbers in elementary shapes made up of a dots. The dots would paste on a grid with a equidistant point along the two axes. చూడండి, ఏమైనా మనం 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు సేమ్ డిస్టెన్స్లో ఉండేటట్టు ఒక 2 లైన్స్ తీసుకొని 2 పాయింట్స్ తీసుకుని దీనికి ఒక లైన్ తీసుకుంటే దిస్ ఈజ్ ద ప్యాటర్న్స్. అవును కదా. ఒకసారి మనం ఇట్లా 3 కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు ముగ్గులు వేస్తారు కదా, ఇలా 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 అని ఏదో ముగ్గులు వేస్తారు కదా లేడీస్ ఇంటి దగ్గర, దట్ ఈస్ ఆర్ కాల్డ్ ప్యాటర్న్స్. ఒక క్రమ పద్ధతిలో ఏదో ఒక ముగ్గుని ఇలా వేస్తుంటారు కదా, అంటే దానికి కూడా ఒక క్రమమైన పద్ధతిని నేర్పిస్తున్నారు అనేది దీని యొక్క మీనింగ్. చూస్తారు కదా, ఏదో ఒక షేప్ వచ్చేటట్టు చేయటం, ఏదో ఒక ఆకారం వచ్చేటట్టు చేయటం, దీన్ని ప్యాటర్న్స్ అంటారు. చుక్కలు పెట్టి కానీ చుక్కలు లేకుండా కానీ ఏదో ఒక మోడల్గా చేయడం అనేది చేస్తారు కదా, అంటే దిస్ ఈజ్ ద ప్యాటర్న్స్. ఓకే, అలాగే మనం వివిధ రకాల ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పిక్చర్స్ తీసినప్పుడు ఇలా కళ్ళు వేయాలని, ఓకేనా, నోస్ ఉండాలని ఇక్కడ, ఓకే, నెక్స్ట్ ఇక్కడ మౌత్ అని ఇలా ఏదో చేస్తారు కదా, మొత్తాన్ని చేసి నొసలని ఇది హెయిర్ అని ఇలా ఏదో ఒకటి చేసి ఒక బొమ్మకు ఒక రూపాన్ని వేస్తున్నాడు. దీని ఏం చెప్తారు? ప్యాటర్న్స్ అంటారు. వాట్ ఇస్ దట్ కాల్? ప్యాటర్న్స్. ఏదైనా సరే విడివిడి భాగాలన్నింటినీ ఒక చోట పేర్చి ఒక అమరికని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో బస్సులు, లారీలు, స్కూటర్లు, టీవీఎస్ లాంటి వాహనాలు చూసారు కదా, టైర్ వేరే ఉంటుంది, దానిలో ట్యూబ్ వేరే ఉంటుంది, బయట బ్రేక్స్ వేరే ఉంటాయి, రకరకాల పార్ట్స్ మొత్తం ఒక చోట ఫిట్ చేసినవి ఒక క్రమ పద్ధతిలో ఫిట్ చేయడం అనేది అదొక బండిగా రూపాంతరం చెందింది. అంటే టైర్లు ఎక్కడ ఉంటాయి, ఇంజిన్ ఎక్కడ ఉంటుంది, అంటే ఎక్కడెక్కడో ఉన్న వస్తువులను ఒక చోట పేర్చి దానికి ఒక ఆకారం తెచ్చినట్టు, దట్ ఈస్ ఆర్ కాల్డ్ ప్యాటర్న్స్. చూడండి పేజ్ నెంబర్ 25. ఎవరీ నెంబర్ క్యాన్ బి అరేంజ్డ్ యాజ్ ఏ లైన్, ద నెంబర్ 2 షోన్ యాజ్ నా. ఒక 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఆ 2 పాయింట్స్ ఖచ్చితంగా మనకి ఒక లైన్ ఏర్పరుస్తాయి. ద నెంబర్ 3 ఈజ్ షోన్ యాజ్ 3 చుక్కలు ఉన్నప్పుడు 3 అనే నెంబర్ని ఇలా చూపించాలి. 2 అనే నెంబర్ని 2 చుక్కలు పెట్టి, 3 అనే నెంబర్ని 3 చుక్కలు పెట్టి, 4 అనే నెంబర్ని 4 చుక్కలు పెట్టి, 6 అనే నెంబర్ని 6 చుక్కలు పెట్టి ఇలా చూపించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ 9 అనే నెంబర్ ఇచ్చి 9 అనే నెంబర్కి ఏం చెప్తారు? 9 చుక్కలు 9 వరుసలు అని చెప్తుంటారు కదా, అలాగే 3 చుక్కలు 3 వరుసలు అంటారు కదా,
అలాగే మీరు ముగ్గురు వేసినప్పుడు ఎలాగైతే పెడతారు ఇలాగా ఆ 9 అనే నెంబర్ని అలా చూపిస్తారు. నెక్స్ట్ వీటి ద్వారా 4 = 2 ఇంటూ ద పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు 4 అనే నెంబర్ తీసుకొని మనం ఇక్కడ ఇలా చుక్కలు పెట్టినప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తాము. అలాగే 6 అనే నెంబర్ని యూజ్ చేస్తూ 1 2 3 1 2 3 దీన్ని రెక్టాంగిల్ ఏర్పరుస్తారు. 3 చుక్కల ఆధారంగా ఏం చేస్తారు, ట్రయాంగిల్ ఏర్పరుస్తారు. అలాగే 6 తర్వాత 1 2 3 4 5 6 ఈ 6 డాట్స్తో కూడా మనకి ట్రయాంగిల్ మనం ఏర్పరచవచ్చు. ఓకేనా? అదేవిధంగా చుక్కలు వాటి ఆధారంగా ప్యాటర్న్స్ను ఉపయోగించే విధానము. మీ ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ముగ్గులు వేస్తారు. మీ మమ్మీ వాళ్ళు చూడండి, ఒక ముగ్గు నుంచి ఇంకో ముగ్గు, అంటే ఒక చుక్క నుంచి ఇంకో చుక్క, ఇంకో చుక్క నుంచి ఇంకో చుక్క ఏదో కలుపుతుంటారు. అలా కలుపుతూ లాస్ట్ మనం చూసరికి ఒక అందమైన ముగ్గు రెడీ అవుతుంది. అనగా దాన్నే ప్యాటర్న్స్ అంటారు. ఓకే, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద టేబుల్ 25th పేజ్ చూడండి. నంబరు, లైన్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నంబర్ 2 అనే నెంబర్ తోటి లైన్ ఏర్పరచగలం కదా, రెక్టాంగిల్ ఏర్పరచలేము, స్క్వేర్ ఏర్పరచదు. ఎందుకంటే 2 డాట్ లైన్స్ ఉన్నప్పుడు ఒక లైన్ ఏర్పరుస్తుంది. దీని నుంచి రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఇంకే లైన్ కూడా ఉపయోగించలేదు, జస్ట్ ఒక లైన్ మాత్రమే మనం రాయగలరు. నెక్స్ట్ థర్డ్ వన్ 3 నుంచి లైన్ గీయాలా, 3 డాట్స్ ఉన్నప్పుడు ఒక లైన్ గీస్తాము. నెక్స్ట్ రెక్టాంగిల్ అయితే గీయలేము. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ కూడా గీయలేము. ట్రయాంగిల్ గీయవచ్చు కదా, 1 2 3 ఇలా పెట్టినప్పుడు ఇలా ట్రయాంగిల్ మనం ఏర్పరచవచ్చు, అందుకే ఎస్ అని పెట్టింది. 4th చూడండి, ఇక్కడ 4 నంబర్ 4 నంబర్ లైన్ ఉపయోగించవచ్చు, రెక్టాంగిల్ కూడా గీయవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, డాట్కి కొంచెం లెంత్ ఉపయోగిస్తాయి. ఇది రెక్టాంగిల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్క్వేర్ కూడా ఉపయోగించవచ్చు, కానీ దేర్ ఈజ్ నో ట్రయాంగిల్ మనం కూడా ఏర్పరచడం. నెక్స్ట్ 5th దాన్ని మీరు ఏం చేస్తారు, లైన్కి ఎస్ అని రాసుకోండి. లైన్కి ఎస్, రెక్టాంగిల్ నో, మధ్యలో చుక్క వచ్చింది కదా మరి నో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ కూడా నో. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ 1 2 3 4 5. ఓకే, ట్రయాంగిల్ ఏర్పరచవచ్చు నువ్వు. ఎస్, ట్రయాంగిల్కి ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ 6 పెట్టుకోండి. ఇక్కడ బ్రాకెట్ ఇచ్చిన 6లో ఒక స్క్వేర్ కార్డ్ నో పెట్టి మొత్తం ఎస్ పెట్టండి. లైన్కి ఎస్, రెక్టాంగిల్కి ఎస్, స్క్వేర్కి నో, ట్రయాంగిల్ ఎస్. తర్వాత 25 కదా, 25కి ఒక స్క్వేర్ కార్డ్ నో పెట్టండి, మిగతా ఎస్ పెట్టండి. ఏం కదా గీయచ్చు, కానీ 25 డాట్స్ ఉన్నప్పుడు లైన్ గీయచ్చు, రెక్టాంగిల్ గీయచ్చు, స్క్వేర్ కష్టము. నెక్స్ట్ తర్వాత ట్రయాంగిల్ కూడా గీయచ్చు. ఏముంది, ట్రయాంగిల్ షేప్లో ఆ డాట్స్ మనం ఏర్పరచుకుంటే ట్రయాంగిల్ గీయచ్చు, పేద ట్రయాంగిల్ వచ్చింది. ఓకేనా, బాక్స్ ఫిల్ చేశారు కదా. ఓకే, టర్న్ ద పేజ్ నెంబర్ 26. ఓకే, షల్ ఐ రిపీట్ బోర్డ్? నెక్స్ట్ ట్రై దిస్ ఇచ్చినామా, ట్రై దిస్. What is the asking first question? Which number can be shown as a line only? That answer asking first one. Which numbers can be shown as a line only? 2 numbers के कितना मन बोर्ड में छुपेगा, 2 చుక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లైన్ గీయగలం. ఓకే, నెక్స్ట్ which numbers can be shown as rectangle? Rectangle 6 dots కావాలి. Okay, we want a 6 dots, so answer is 6. Next third one, which numbers can be shown as a square? We want only 4 dots enough. Okay, that right answer is 4. Next, which numbers can be shown as triangles? Triangle ki already 3 ఇచ్చిండు, 3 6 ఇచ్చిండు. నెక్స్ట్ 9 12 15 18 3 టేబుల్ అన్నమాట. 3 టేబుల్ కంటిన్యూషన్గా మనం రాసుకోవచ్చు ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి 3 టేబుల్లో అన్ని ట్రయాంగిల్స్కి మనం నిర్మించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ రాసుకున్నారు కదా, ఈ చిన్న క్వశ్చన్స్ ఆన్సర్ రాశారు కదా. నెక్స్ట్ ప్యాటర్న్స్ రియల్గా అసలు మనం ఎలా ఏర్పరుస్తాం అంకెలతో చూడాలి. ప్యాటర్న్స్ ఆఫ్ నంబర్స్ ద్వారా
అమెరికాలో అంటారు, అంకెల అమెరికా. తెలుగులో చెప్పాలంటే అంకెల అమెరికా. అమర్చే విధానం ఎలా అమరుస్తారు? అమెరికాలో అంటే అలా చెప్పే కదా అమర్చుకోండి. ఇందాక 296 చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ 296 ప్లస్ 9. ఓకే, 296 మనం చూసాం. 296 ప్లస్ 9 రెడిషన్ చేస్తే 305 అవుతుంది, అంతేనా? ఓకే, ప్లస్ 9తో చేస్తే 15 0 1 3 305. కానీ దీన్ని మామూలుగా చేస్తే ఏముంది? మామూలుగా ఉంటుంది. కానీ నేను ఒక ప్యాటర్న్ రూపంలో మార్చుకోండి. 296 ప్లస్ 9 ఎలా రాసిండు? 10 మైనస్ 1. దట్ మీన్స్ 10 మైనస్ 1 మీన్స్ ఆల్సో 9. 9 కాబట్టి అంటే ఇలా కూడిన 305 వస్తుంది. కానీ నాకు ఒక ప్యాటర్న్ అడుగుతుంది కాబట్టి దాన్ని నా 10 మైనస్ 1. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేద్దామంటే ఈ రెండింటిని విడివిడికి రాదు. 296 ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ 1. ఓకే, 296 ప్లస్ 10 ఎడిషన్ అయితే 306 మైనస్ 1. ఇప్పుడు 306లో నుంచి 1 పోతే 305. ఇది ఈజీగా ఉంటుంది. అంటే ఇదే ప్యాటర్న్ ఇలాగ మార్చుకొని మనం రాయొచ్చు. ఇవ్వబడిన నెంబర్ని ప్యాటర్న్ రూపంలో కొంచెం చేంజ్ చేసుకుని ఇలా రాయొచ్చు. వెరీ ఈజీగా ఉంటుంది. ఇక్కడ సెకండ్ వన్ అడిగి చూడండి ఒకసారి. సెకండ్ వన్ మరి ఇప్పుడు ఎడిషన్ చేస్తాం కదా, ఈసారి 296 మైనస్ 9తో చేస్తే వస్తుంది. మామూలు చూడండి, 296 మైనస్ 9 బోరవన్ తెచ్చుకుంటే 16 మైనస్ 9 ఏమొచ్చింది 7. ఒకప్పుడు రిమైన్ నెంబర్ 8 ఉంటుంది. 8 287 వస్తుంది. సో మరి దీన్ని ఎలా రాయొచ్చు? 296 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 ప్లస్ మైనస్ 10 ప్లస్ 1. అంటే మైనస్ 10లోంచి ప్లస్ 1 తీసేయచ్చు. ఓకేనా? దీన్ని రాసిన కదా. ఓకే, చూద్దాం మరి దీన్ని ప్రాపర్గా రాద్దాం ఒకసారి. దీన్ని మీకు చూపించినట్టు ఇలా రాసాం కదా. ఓకే, ప్రాపర్గా రాస్తే 296 ప్లస్ మైనస్ 10 ప్లస్ 1. ఓకే, 296 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1. ఓకే, 296 ప్లస్ 10 పోతే 286 ప్లస్ 1 టోటల్ 287. ప్రాపర్గా ఈజీగా లేదు ఇది. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంది కదా. అంటే ఇలా చేసినా ఒక స్టెప్ అయిపోద్ది. అప్పుడు ప్యాటర్న్ కింద రాదు మీకు. మేము జనరల్గా జిఎం ఇస్తాం కదా, జిఎం లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఒక అమెరికా అమర్చినప్పుడు ఈ విధంగా షేప్లోకి మనం తీసుకురావచ్చు. ఓకే, ఒక 9 ఎడిషన్ చేసినప్పుడు ఇలా ఉంటే మరి డబల్ 9 ఎడిషన్ చేస్తే వస్తుంది. థర్డ్ 296 ప్లస్ 99. ఓకే, వీ నో 296 ప్లస్ 99 ఎడిషన్ చేయండి. ఓకే, 6 ప్లస్ 9 15, 1 ప్లస్ 9 10 ప్లస్ 9 19. ఓకే, 2 ప్లస్ 1 3 395 అట. సో దీని ఎలా రాయచ్చు? 296 ప్లస్ 99 ఎలా రాయచ్చు? 100 మైనస్ 1. నెక్స్ట్ విడిగా రాయండి. 296 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 100 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1. 296 ప్లస్ 100 ఎడిషన్ చేసినప్పుడు 396 మైనస్ 1 టోటల్ 395. ఇలా వచ్చిందా? సేమ్గా వచ్చింది కదా. అలా అంటే ఇక్కడ ప్రాపర్గా ఏంటంటే మనం ఉన్నట్టుగా చేయకుండా కొంచెం సింప్లిఫికేషన్ ఒక ప్యాటర్న్ రూపంలో రాసినప్పుడు చాలా ఈజీగా ఇది మనది. ఓకే, లాస్ట్ వన్ ఉంటుంది, మీరు అది చేయండి. నెక్స్ట్ కింద లెటర్స్ C1 మోర్ ప్యాటర్న్ ఒకటి ఇచ్చింది చూడండి. ఇంటూ మోడల్ మరి ప్లస్లో ఉన్నప్పుడు ఇప్పుడు బాగానే ఉంది ప్యాటర్న్స్. ఇంటూగా ఉన్నప్పుడు ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ వన్ 65 ఇంటూ 99. 65ని 99 టేబుల్తో మల్టిప్లై చేయాలంటే చాలా సమయం కావాలి. కానీ ఇక్కడ చూస్తే మనం 65 ఇంటూ 100 మైనస్ 1. 99 ఎలా రాశాను? 100 మైనస్ 1. ఓకే, 65 ఇంటూ 100. ఇక్కడ ఏం లేదు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 65 ఇంటూ 130. 65 ఇంటూ 65 1 జా 65. ఓకే, 00 65 1 జా 65. సబ్ట్రాక్షన్ చేయండి. 6500 మైనస్ 65 చేయండి. ఇక్కడ నుంచి బోరం చేసుకునే దిస్ ఈస్ 10 5 ఇది 9 రిమైన్ నెంబర్ 9 3 ఇక్కడ రిమైన్ నెంబర్ 4 ఉంటుంది.
6,435 చాలా ఈజీగా ఉంది. కానీ ఇక్కడ 65ని 99తో చేసినప్పుడు ఫస్ట్ 9తో చేయాలి, మరలా ఇంకో 9తో చేయాలి, ఆ తర్వాత ఆన్సర్ చేయడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. కాబట్టి దిస్ ప్రాసెస్ ఇస్ ద వెరీ ఈజీ. ఓకేనా. నెక్స్ట్ అందులో 2, 3, 4 ఉండగా సేమ్ మోడల్ మీరు చేసేయండి. రేపు నేను ప్యాటర్న్ 3 చెప్తాను. ఈ ప్యాటర్న్ 3 4 క్వశ్చన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఎలా చేయాలో కూడా చెప్తాను. ఒక్కొక్క క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు వరకు చెప్పిన ప్రతిదీ ఈ 7th క్వశ్చన్ కానీ 8th క్వశ్చన్ కానీ టేబుల్ అని చెప్పే కదా ఇవి మొత్తం కూడా హోంవర్క్ నోట్స్లో ఉండాలి. ఓకే. అందరూ దయచేసి క్లాస్ వినండి, విన్నదాన్ని అర్థం చేసుకుని రాయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు గ్రూప్లో పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా లెక్క ఆన్సర్ తెలియకపోయినా లేకపోతే అడిగింది ఏదైనా మీకు అర్థం కాకపోయినా దాని ఆ క్వశ్చన్ మీరు ఫోటో తీసి ఫోటో పెడితే దానికి ఆన్సర్ నేను రిప్లై మీకు ఇస్తాను. అంతేగాని ఆ డౌట్ మీరు అలాగే ఉంచుకొని మాత్రం 80% ఉండదు. ఓకేనమ్మా. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.